అద్భుతంగా ఉందండి. చూస్తుంటేనే నోట్లో నూరు ఊరిపోతున్నాయి అసలు. వేడి అన్నంలో తింటే మాత్రం ఇంకా ఊహల్లో తేలిపోవాల్సిందే. చూడండి ఎంత బాగా కుదిరిందో. చికెన్ పీకులు మాత్రం సూపర్ గా ఉందండి. 5 కేజీలు చికెన్ పీకులు అయితే పక్కా కొలతలతో అయితే చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా చేసేసామండి. చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇంకతానండి. ఇంకా కావాల్సిన వాళ్ళు అయితే ఇంకా ఆర్డర్ చేసేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. రాజకుమారి ఏం చేస్తున్నావు? కర్రీ చేస్తున్నా. ఏం కర్రీ? వెండి చేపలు అలానే వంకాయ. ఎండి చేపలు వంకాయ. ఓహో, ఈరోజు చిన్నత్త కాడికి వచ్చని చెప్పేసి స్పెషల్ గా చేస్తున్నావా? మా చిన్నమ్మ చేయమందా? చికెన్ అయితే తీసుకొస్తాను అందుకని. ఎట్టా రేపు సండే కదా, రేపు తెచ్చుకుందాం అని చెప్తే ఇంకా ఈ నైట్ వంకాయ కూరను ఇంక వెండి చేపల కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ రోజు చేస్తాం. మా చిన్నమ్మ చెప్పింది చేయమని. మా బాబాయ్ కూడా చాలా ఇష్టం ఈ కూర అంటే. నీకు కూడా చాలా ఇష్టంగా? మా ఫేవరెట్. అందరికి నీస్ అంటే ఇష్టమే కదా. వెండి చేపలు ఇంకా ఇలా టమాటాలో గానీ వంకాయలో గానీ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, మొత్తం కోసేసుకున్నారా? మొత్తం అత్త నేను శుభ్రం కోసుకొని కడిగేసాం. చేది నాన్న, చేతులు పెట్టుకోదు. వెండి చేపలు అయ్యి త్వరగా అయితే కర్రీ చేసేసుకున్నామండి. ఇంకా ఈరోజు కోడలు కొడుకొచ్చాడని చెప్పేసి ఇంకా అత్త అయితే ఇంక ఇలా చేస్తామని చెప్పింది. ఇంకా స్టవ్ అయితే ముట్టించేసి ఇంకా డవరా పెట్టేసుకున్నాం. పక్క అయితే అన్నం కూడా ఉడుకుతా ఉంది. ఇంకా బియ్యం అయితే 1 గంట పాటు నానబెట్టేసింది అమ్మమ్మ అయితే. ఇంకా 1 గంట పాటు నానిన తర్వాత ఇంకా అన్నం అయితే వండుతున్నాం. అన్నం క్వాంటిటీ చాలా బాగుంది కదా. రైస్ బాగానే ఉండేది రాజు. 1500-1600 ఉంది కట్ట మా ఊర్లో. మీ ఊర్లో ఎంత ఉందో కాంపిటీషన్ చెప్పండి అండి. తర్వాత సాస్ బాబాయ్ ఆట ఆడుకుంటా ఉన్నాడు. సిమ్ కార్డులు మీరు కిందకి రా నాన్న. ఇంకా వీళ్ళ బాబాయ్ పని వచ్చేసి ఇంకా తొందరలో దగ్గరకు వచ్చేసిందండి. పని చాలా వరకు అయిపోవచ్చింది. ఇంకా సిమ్ కట్టలు ఉంది 5. ఇంకా ఈ పంచ ఒకటే మనం ఇంకా కిచెన్ అనుకున్నాం కదా, పునాది కూడా తొక్కేసాము. ఇది కిచెన్ రూమ్గా మలచాలి రాజే. ఇది కిచెన్ రూమ్, అందుకే చెప్పేసి గునాది మనం తొక్కేసాము దీన్ని. ఇంకా ఇటు గోడకు అడ్డం కట్టేసి అక్కడ ఇప్పుడు ఆడ కిచెన్ ఎట్ట ఉంది అలాగే కిచెన్ కట్టాలి. ఆ రోజు ప్లానింగ్ అనుకున్నాం, చిన్నమ్మ నేను మా బాబాయ్ అలా నాన్న అందరం అనుకున్నాము. ఏంది అక్కడికి రావాలా? సరే. నూనె డబరా అయితే బాగా వీటైంది కదండి. వేడైంది. అచ్చమే తెలుగులో, స్వచ్ఛమే తెలుగులో మాట్లాడు. ఓకేనండి, చక్క తపాలు పెట్టేసుకొని 2 గంటలు నూనె పోసేసుకుందాం. తర్వాత వచ్చేసి బాగా వేడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వెండి చేపలు మొత్తం వేసుకొని కలిపేసుకో. సరే. ఇంకా మన వీడియోలో మీకు చూపించాను కండి. ఈ రూమ్ మొత్తం ఇంకా డార్క్ ఉంది కానీ చీకటిగా ఉందని మొత్తం ప్లాస్టింగ్ చేసామండి. ఎల్ షేప్ ఒకటి ఉంది, ప్లాస్టింగ్ చేయాల్సింది. ఇంకా 2-3 రోజులు అయిపోయింది వర్క్ చాలా వరకు అయితే. ఇవి ఉన్న రాళ్ళు మొత్తం కట్టుబడి కట్టాలి ఇక్కడికి. ఇంకా ఈ వర్క్ అంతా నా చేతుల మీద అయిద్దండి. అంతే, నా ఇంటికి పెద్ద అన్నాను కదా. ఇంకా పొద్దున్న మా చిన్నమ్మ మా బాబాయ్ అంటున్నారు, ఈ పని ఎట్టా అన్నయ్యకి అప్పు చెప్పావో నీ పెళ్లి పని కూడా అట్టనే అప్పు చెబుతామయ్యా, ప్రతిదీ ఇంకా మీ పెద్దన్న చూసుకుంటాడు అని చెబుతున్నారు చిన్నమ్మ బాబాయ్. ఈ మ్యారేజ్ డేట్ వచ్చేసి సస్పెన్స్. ఈ పని అయిపోతే చూద్దామని మాట్లాడదాం అన్నారు. మీకు తెలుసా అండి ఈ నెలలోనే మా మ్యారేజ్ డే. అవునండి, చెప్పడం మర్చిపోయాను. ఇది ఇంకా మే అయిపోయి జూన్ 29 మా మ్యారేజ్ డే అన్నమాట. 27. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు చెప్పింది తెలుసా? మీరు ఎట్టన్నా హ్యాపీ డే అని చెప్పేసి అడ్వాన్స్ అని చెప్పేసి చెబుతారు కదా, అందుకని చెప్పేసి మీ అందరికి థ్యాంక్ యూ. తర్వాత వచ్చి సాహస్ బాబుది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి. ముందు ఈడిదే ఫస్ట్ బర్త్డే ఇది. సాహస్ బాబుది రేపు 20 పుట్టినరోజు అండి. మీ అందరూ విష్ చేయండి అడ్వాన్స్ గా. నీకేం కావాలి? పాస్తా అంటే కేకా? ఓకే, నూనె వేడైనా కూడా చూడు. ఫ్రై చేసుకుందాం. ఇంకోసారి చెప్పు. ముందుగా అయితే ఆయిల్ అయితే వేడైంది కదండి, వెండి చేపలు ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, మాటలోనే ఇంకా మా పెళ్లి కొడుకు మా తమ్ముడు వచ్చిన మాట. ఓకేనండి, మహేంద్ర ఎక్కడికి వెళ్ళావు? సెల్ ఒకసారి కానీ చేపిస్తావా? ఎందుకంటే మీ వదిన కర్రీ చేస్తుంటే డార్క్గా కనపడుతుంది. ఓకేనండి, మహేంద్ర బాబు సెల్ తీసుకున్నాను. ఇదిగో రాజీ,
ఇంకా లైట్ పెడతారు, టార్చ్ లైట్. అబ్బో ఈ అమ్మాయి ఎవరు మహేంద్ర? ఏది ఇంతవరకు చూడలేదు రాజీ. నేను చూడలేదు బాబా, ఇప్పుడే చూడలేదు. మా మరదలా చాలా బాగా ఎడిటింగ్ చేసేవారా మహేంద్ర. మహేంద్ర బాబు దగ్గర ఈ కళలు కూడా ఉండయా? సిగ్గుపడుతుండు. బాగుంది కదా రాజీ? బాగుంది. మా చెల్లి అంటే మా మహేంద్రకి చాలా ఇష్టం అండి, అందుకని. ఓకేనండి, ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి ఒక మాట చెబుతున్నాను. ఇంకా మా మహేంద్ర బాబుది ఇంకా పెళ్లి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది. ఇంకా పెళ్లి కూతురు ఈ అమ్మాయే మా మరదలో. ఊరు వచ్చేసి ఒంగోలు దగ్గర. ఏ ఊర్రా? పేర్లమెట్ల. ఓకే. మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారంట ఒంగోలు సైడ్. అవును, చాలా మంది చెప్పారు కూడా. సరే నెక్స్ట్ చేపలు అయితే బాగా ఫ్రై చేసుకున్నాం కదండి, పక్కన తీసేసుకున్నాం. ఓకే, మొబైల్ నాకు దగ్గర చూపిస్తాను. ఓకేనే అండి, ఇవన్నీ చేపలు మాత్రం ఇంకా మెరిచిపోతామండి. ఇంకా చేపలు అయితే మొత్తం ఫ్రై అయినట్టే కదండి, ఇంక ఇవైతే పక్కన తీసేసుకున్నాం. రాజీ, మీ మరిదింది ఎక్కడ పెట్టిండు ఈ ముక్కల్ని? చికెన్ కర్రీ అనేసరికి ఇది తీసిపోయిందా? అక్కడ పెట్టుకున్నాం. ఇంకా అదే ఆయిల్ అయితే మొత్తం తాలింపు వేసుకున్నామండి. చెప్పు మహేంద్ర, ఏంది ఇది అంటున్నావు? పొద్దున 4ంటికి పని ఉంది, రేపు పొద్దున ఉదయం చేద్దాం, సరేనా? ఎవరిని? మహేంద్రనా? మహేంద్ర వాళ్ళు కేజీ చికెన్ తెస్తారంట మనకి. రేపు తీసుకొస్తే పలావ్ చేస్తా, పార్టీ ఇస్తారంటలే ముందుగా అడ్వాన్స్గా. బిర్యానీ చేస్తాలేమో, తీసుకురా 2 కేజీలు. వాళ్ళ మా అయితే చేతులు ఆడుతుంది. కారం వేసుకుందాం అండి, సాంబార్ కారం. కారం అయితే వేసాం కదండి, పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకున్నామండి. ఇంకా మొత్తం కలిపేసుకొని ఇంకా బాగా ఉడికిన తర్వాత అయితే ఇంకా గ్రేవీ కోసం వాటర్ పోసుకున్నాం. మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇంకా చేపల ముక్కలు మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాం కదండి, ఇంక ఇవి కూడా వేసుకుంటే ఇంకా కారం పసుపు అంతా ముక్కలు పట్టేసిద్ది. సరే కానీ రాజు, ఒక మాట చెప్పమంటావా? ఇంకా 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 అనకాక ఇక్కడ నుంచి. అది నా నోటి ఏమంటారు, ఊతపదం. ఊతపదమా? ఊతపదమైనా మానుకో. ఎట్టింగ్ అని చేసుకో, లేకపోతే మన నేను ఎట్నే పోస్ట్ చేస్తా. పెట్టుకో, ఏం పోస్ట్ ఏమైంది, అది నా నోటి ఊతపదం. ఊతపదాన్ని ఆపుకో, సరేనా? సరేనా? ఇక్కడ నుంచి ఇంక రాజకుమారి యూజ్ చేయదులేండి. కొంతమంది రాజకుమారి ఏంది ఇంకా ఇంకా అంటున్నావు, మాకు తలగనొప్పి పడుతుందమ్మా తల్లి అంటున్నారు. అయితేలే రాజకుమారి ఇక్కడ నుంచి ఆనందలే అండి, వాళ్ళ మాయకి పార్టీ. సగం ఇంకా చేస్తుంటేనే సగం తెపాలు అయిపోద్దండి మాకైతే. ఇగో వీడియో అప్లోడ్ చేస్తాను అన్నాను నేను ఒక పక్కన. మన వీడియోస్ కోసం వెయిటింగ్ బావా, మన సబ్స్క్రైబర్స్ మొత్తం పోస్ట్ చేస్తున్నాయి కొంత సమయంలో. నీరు దిగేసింది కదండి, కాపేసుకుందాం. ఓకే, సూపర్. రాజకుమారి, చేపల కూర రెడీ అయిందా? మా చిన్నప్పుడు మన పిల్లలు తినేదేగా. సరేలే మరి, మనకైతే వడ్డించు మరి. మా ఆయన కూడా కూర్చున్నాడు కదా, తింటాడు. నువ్వు కూడా? పిల్లలందరూ కూర్చున్నారు, అమ్మాయి అందరం తిందాం. ఓకేనండి, ఇంకా ఎండి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. కూరగాయల మహారాజు ఎవరు అంటే వంకాయ అంటారు టేస్ట్లో కూడా. ఇదిగోండి ఎండి చేపల కూర, వేడి అన్నం అన్నమాట. ఇదిగోండి ఎండి చేప తీసుకొని మీకు చూపిస్తాను. కనపడం చేశారా? కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. మహేంద్ర, మామిడిక పచ్చడి తీసుకొచ్చినామన్నా, తిను మామిడిక పచ్చడి. మరి అదే మామిడిక పచ్చడి తీసురా. మా చిన్న ఓపెన్ చేయమంటుందిగా, ఓపెన్ చెయ్యి. తింటాడంట వీడు. తింటా తినవరా? ఓనానా శ్వాసనే, నీకే అన్నం ఆరని తిన్నా. రాజే, నువ్వు భోజనం చేయ మరి. ఇంకా
ఏంటంట ఫ్రెండ్స్ నించున్నా ప్రిన్సీ నిలబడుతుందా పైకి ఫ్రెండ్స్ కూర్చుందిగా మళ్ళీ సరే అది నువ్వు కూడా భోజనం చేయమని చేసిన తర్వాత సరేనా ఎట్టుందిరా కర్రీ మీ ఉదయం చేసింది బాగానే ఉందా ఓకే ఓకేనండి సువాసన చూడండి చాలా సడన్గా నిలబడింది ఇంకా వాళ్ళ అన్నయ్యకి సంతోషం అంత ఎంత ఉండదు అన్నమాట నాన్నయ్య అమ్మాయిని చూడు అని అంటా ఉంటాడు వీడు అదిగా స్టాండప్ కిందకు వచ్చింది మళ్ళీ హాయ్ అండి, నా పేరు ఝాన్సీ. నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి, చికెన్ పచ్చడి, పండుమిర్చి పచ్చడి, ఆవకాయ పచ్చడి 4 రకాలు పంపించారండి. ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడగొట్టకుండా వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు. నాని, రాజీ నా మీద ప్రేమతో 4 రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. చూసారు కానీ వీడియో ఇంకా ఇలాగ చాలామంది వాట్సాప్ సెక్షన్లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలామంది మీ పిక్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ చాలామంది ఇచ్చారండి. అందులో ఇంకా మన సబ్స్క్రైబర్లు ఒక్కలమాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు.